ఉల్లి వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, అంటే ఉల్లి వడలు అంటే ఇది నాకు పకోడీలాగా అనిపిస్తుంది. అవునండి, కాకపోతే వడల్లాగా వేసుకోవడం. వడల్లా వేసుకుంటారు. ఓకే, ఇలా కూడా ట్రై చేయొచ్చు అనమాట. సరే మరి స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే అండి. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ బౌల్ తీసుకుందాం. అన్నిటికంటే ముందు డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి చేసేసుకుందాం. ఓకే, నా పని అదే కాబట్టి ఫస్ట్ నా పని అయిపోతుంది. ఇప్పుడు ఏం అడిగారు మీరు? బౌల్ అడిగారు. ఇదిగోండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, దీంట్లోకి ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి. బేసన్. ఓకే, ఇలాంటివన్నీ డీప్ ఫ్రైస్ మనకి వింటర్లో ఎక్కువగా సాయంత్రం పూట తినాలి. చల్ల చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి వడలే కానీ బజ్జీలే కానీ చాలా బాగుంటాయి. మీరేం ప్రిఫర్ చేస్తూ ఉంటారు? చల్లటి క్లైమేట్ ఏమైనా తినాలనిపిస్తుంది, అలాంటప్పుడు ఇన్స్టెంట్గా ఎప్పుడు రెగ్యులర్గా చేసేది ఏంటి? చంద్రిక ఎప్పుడు ఇదే చేస్తావా, ఇంకోటి మార్చు అని అనిపించుకుండేది. బజ్జీలు. బజ్జీలా? ఏ బజ్జీలు ఏది ఉంటే అదా? ఏ బజ్జీలు అనిపిస్తుంది అంతే. ఆనియన్ వే కానీ మిర్చి వే కానీ ఏవైనా కానీ. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? జింజర్ వేసుకున్నాం. సన్నగా సన్నగా తరిగినవి ఇవి, అంటే నోటికి తగ్గు బాగుంటుంది. వామ వేసుకుందాం కొంచెం. ఓకే, నెక్స్ట్ పసుపు, సరిపడంత పసుపు, కొంచెం కారం. స్పైసీగా తినాలనిపిస్తే స్పైసీగా వేసుకోవచ్చు. ఏ సీజన్ ఎలా ఉన్నా వింటర్లో మాత్రం అన్ని రుచులు తినాలనిపిస్తుంది. అవునండి, తీపి, పులుపు, కారం ఎంత ఎక్కువ ఉంటే నోటికి అంత రుచిగా అనిపిస్తుంది. అంతే కదా. అంతే కదా. మీకు డిఫాల్ట్గా నాకు ఈ రుచి కావాలి అని ఏ రుచిని మీకు ఎక్కువ టెంప్ట్ అవుతారు మీరు? స్పైసీ ఏవైనా కానీ. స్పైసీయేనా? ఓకే, పర్లేదు. నగర్లో స్పైసీ బాగా తింటారు. ఇప్పుడు ఆనియన్ ఇది మిర్చి వేసుకుందాం. ఓకే, కొన్ని సరిపడా. అండ్ కొత్తిమీర, కొంచెం కరివేపాకు. ఓకే, తింటుంటే నోటికి వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. సో దీన్ని కలుపుకుందాం. మీరు కలుపుతూ ఉండండి. ఈ వాటర్ దీంట్లో నుంచి కొంచెం వాటర్ వస్తూ ఉంటుంది కదా, ఉల్లిపాయ తర్వాత సరిపడే వాటర్ వేసుకుందాం. ఎక్కువ వేస్తే జారుగా అయిపోయి పట్టదు. ఓకే, సో మహబూబ్ నగర్లో ఎక్కడ అండి? పాలమూరు జిల్లా. ఓకే ఓకే, సో అక్కడ మీరు పుట్టారా లేదంటే మీ అమ్మమ్మ వాళ్ళు పుట్టారు వాళ్ళు? ఓకే, సో మీదంతా ఇంకా హైదరాబాద్. ఓకే, ఎప్పుడన్నా చిన్నప్పుడు హైదరాబాద్. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నప్పుడు అక్కడ వెళ్ళాను. ఇప్పటికి ఇంకా ఎవరైనా ఉన్నారా అక్కడ? మామయ్య వాళ్ళు ఉన్నారు. ఓకే, అప్పుడప్పుడు వెళ్తారు అంతే. తక్కువగా ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో వెళ్ళడం తక్కువగా, ఇయర్లీ వన్స్ అలా. కొన్ని పండగలు ఉంటాయి ఖచ్చితంగా ఊరు వెళ్ళే సెలబ్రేట్ చేసుకోవాలి అనేవి. సో అలాంటివి ఏ పండగలు? ముఖ్యంగా మీరు అన్నారు పాలమూరులో, అక్కడ ఏంటి స్పెషల్, ఏం చేస్తూ ఉంటారు, ఏ టైంకి మిస్ కాకుండా వెళ్ళాలి అనుకుంటారు? అంటే అన్ని ఫెస్టివల్స్కి బాగుంటుంది, కానీ దసరా కానీ అలాంటి ఫెస్టివల్స్ అనేవి బాగా చేసుకుంటారు కదా. తెలంగాణ ఫెస్టివల్స్ చాలా బాగా చేసుకుంటారు. ఓకే, అప్పుడు వెళ్ళి చూడాలనిపిస్తుంది. ఓకే ఓకే, కొన్ని నిజంగా ఊర్లలోనే ఇంకా మన బాగా సెలబ్రేషన్, ఆ సంస్కృతి, ఆ సంప్రదాయం ఇంకా కనిపిస్తూ ఉంటుంది కదా. ఇక్కడ తక్కువ అనిపిస్తుంది. ఉరకల పరుగుల జీవితం, కాంక్రీట్ జంగిల్ ఇదంతా కూడా. ఓకే అండి, ఒకసారి చూడండి. మీరు కొంచెం వాటర్ వేసుకుంటే, జగ్లో ఉంది వాటర్, మనకి ఆయిల్ కూడా వేడైంది. ఎక్కువ వాటర్ లేకుండా జస్ట్ స్ప్రింకిల్ చేస్తే చాలు. అంతే అండి. అంటే మనం ఉల్లిపాయలని ముక్కలు అలానే కట్ చేసుకోవాలా లేదంటే ఇంకా చిన్న చేసుకున్నా బాగుంది. అంటే వడలు ఏదైనా కానీ, అంటే ఉల్లిపాయలు తగలాలి నోటికి అని అంటే ఎక్కువ పెద్ద కట్ చేసుకోవచ్చు. వద్దు తగలొద్దు చిన్నపిల్లలకి తినిపించాలని అంటే సన్నగా తరుకోవచ్చు.
ఓకే, ఒక బౌల్, ఒక ప్లేట్లో అద్దుకొని వేసేసుకోండి. ఓకే, సో కలపడం పూర్తయినట్టేనా? పూర్తయింది మాధురి. ఓకే, ఇంకా మనం వేసేసుకోవచ్చు అయితే. నాకు ఒక ప్లేట్ ఇవ్వండి. ఇది ఓకేనా? ఓకే, వడల్లాగా అత్తుకుందాం. ఓకే, మంచి టీ టైమ్ స్నాక్ ఇది. అవునండి, వేడివేడిగా వేసుకొని తింటే అప్పటికప్పుడు చాలా టేస్టీ. సో మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను జాబ్ చేస్తాను. ఏం జాబ్? ప్రైవేట్ జాబే. ఓకే, లైక్ TIW అని పర్ఫెక్ట్ పిన్ కోడ్ అని ఉంది. ప్రాపర్టీ హంట్. ఓకే, ప్రాపర్టీ హంట్ అంటే ఏమైనా ప్రాపర్టీస్ తీసుకోవాలి అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. అవునండి, మీరు బెస్ట్ ప్రాపర్టీస్ ని సజెస్ట్ చేస్తారు. అవునండి, ఎంతో మంది సొంతింటి కళని మీరు నెరవేరుస్తారన్నమాట. అవునండి, చాలా బ్లెస్ చేస్తూ ఉంటారు నచ్చిన వాళ్ళు ఎవరైనా. ఓకే ఓకే, నైస్. ఓకే, సో ఈ విధంగా మనము అన్ని వడల్లాగా ముందు చేసుకుని పెట్టేసుకోవాలన్నమాట. ఒకటేసారి వేసేసుకో. అవును, ఈజీ. ఓకే, సో ఉల్లిపాయ వడలు వేసుకోవడం పూర్తయింది. అవి జస్ట్ మనకి వేగితే రెడీ అయిపోయినట్టే. అంతే అండి. ఓకే చంద్రిక గారు, అయిపోయినట్టే కదా? అయిపోయాయండి. ఉల్లి వడలు వేడి వేడిగా రెడీ అయిపోయినాయి. పకోడీలా కాకుండా ఈసారి ఇలా వేసుకోవచ్చు, ఎక్కువ తిన్న ఫీలింగ్ ఉంటుంది. వేడి వేడిగా ఉల్లి వడలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఉల్లి వడలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, వాము 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు సరిపడా. ఉల్లి వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, అల్లం ముక్కలు, వాము, పసుపు, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఉల్లి వడలు రెడీ.